ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మాట విన్నట్లుగా మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, సమయాన్ని, అనుకూలతను బట్టి దేవుని స్తుతిస్తూ ఆత్మదేవుని సహాయంతో ప్రభువారి మహిమ కొరకు ముందు సాగుదాం. దేవుని పిల్లలారా, విశ్వాస యాత్రలో మన జీవితంలో అనుకోని సంభవాలు చాలా జరుగుతాయి. అవన్నీ మేలని మనం ఎప్పుడైతే అనుకోగలుగుతామో అవి మనకు మేలుకరంగా మారుతాయి. నాకే వస్తున్నాయా, ఏంటి బాధలు, ఈ కష్టాలని వాటితోనే ఆలోచిస్తా కృంగిపోతూ ఉంటే అవి మనల్ని తినేస్తాయి. ఇప్పుడు కూడా భక్త పౌలు గారు చెప్పిన మాటలు, నేను వెనుకున్న వాటిని మర్చిపోయాను, ముందున్న వాటి కోసం ఎగిరిపడుతున్నాను అన్నాడు. అది చాలా శ్రేష్టమైన మాట. చెప్పడానికి వినటానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దేవుని పిల్లలారా, వెనుకున్నవి మరిచిపోవాలంటే సామాన్యమైన సంగతి కాదు. మీకు ఒక విషయాన్ని బలంగా ఆత్మదేవుడు జ్ఞాపకం చేయాలని, నాకు మీకు, ముందు నాకు తర్వాత మీకు అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ సువార్త పరిచర్య. 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో, ఇశ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలం మీద పడి హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. 27వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 23వ వచనం, సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులు గలవారుగాను ఉండిరి, తమ మరణమైందనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు, వారు పక్షిరాజు కంటే వడిగలవారు, సింహం కంటే బలము గలవారు. ప్రభు ఈ మాటల ద్వారా ఆత్మలో మనతో మాట్లాడునుగాక. దేవుని పిల్లలారా, దావీదు గారు ఈ మాటలు అన్నాడంటే అంత తేలికని కాదు. ఎవరు వాగ్దాన వారసత్వాన్ని, ఎవరు రాజరిక అభిషేకాన్ని పొందుకోకుండా అడ్డుకుంటున్నారో, చంపాలని చూస్తున్నారో, వారు చనిపోయినప్పుడు నిండు హృదయముతో ఇశ్రాయేలుకు భూషణమగు వారు పడిపోయారు, హతులైపోయారు, ఉన్నత స్థలాల మీద పడిపోయారు, బలాఢ్యులు కూలిపోయారు అని మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఎవరు దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుడు రాజుగా అభిషేకించిన వాడు రాజు అవ్వకుండా అభ్యంతర కారణంగా ఆటంకంగా ఉన్నాడో, పడిపోయి ఉన్నాడో, చెడిపోయి ఉన్నాడో, దేవుని చిత్తం నుంచి తొలగిపోయి ఉన్నాడో, అతను చనిపోయినప్పుడు తాను రాజు అవ్వకుండా ఎవరు అడ్డు వారు తొలగిపోయినప్పుడు ఈ మాట మాట్లాడటం తేలికైన పని కాదు. మనకెవరైనా హాని చేస్తే వారికి ఏదో ఒకటి జరగాలని ఎదురు చూసే స్వభావం కలిగిన వారం మనం. వారికి ఏదో ఒకటి జరగాలనే స్వభావంతో ఆలోచించే వారం మనం. పైకి మారు మనసు పొందిన వారి వలె ఉన్నా లోపల పురుగు తొలుస్తూ ఉంటుంది. అందుకనే మనం బాగుపట్ల. మేలు పొందాలి, ఆశీర్వాదం పొందాలి, ఆరోగ్యం పొందాలి, స్వస్థ పొందాలని ప్రభు దగ్గరికి వస్తాం, వాక్యం వింటాం. నీవెంత చక్కగా దిద్దుబాటు చేసుకుంటావో, ఎంత చక్కగా దేవునికి లోబడతావో అంత తొందరగా స్వస్థత పొందుతావు. నేను మీరు స్వస్థత పొందాలంటే మొదటి కారణం విధేయత. విన్నామా ఏసై పొందిన దెబ్బల ద్వారా స్వస్థ, ఏసై పొందిన గాయాల ద్వారా స్వస్థ అని విన్నామా, నమ్మేమా, స్పాట్లో స్వస్థ. చెప్పే సేవకుళ్ళు ఏమి లేదు, వినే మీలో కూడా ఏమి లేదు. జరగటానికి కార్యకారిగా చిత్రవద చేయబడిన ఏసై శరీరం కారణం. ఆ చిత్రవదకు మన పాపం కారణం. మన పాపం తిరిగి మనం స్వస్థత పొందినట్లుగా ఏసై దెబ్బల మధ్యలో హేతువుగా ఉన్నాయి. ఇది నమ్మాలి. దేవుని పిల్లలారా, తనకెవరో చంపాలని తరుముతున్నారో, నిద్రాహారాలు లేకుండా, ఇంట్లో ఉండకుండా, స్వజనుల మధ్య ఉండకుండా, తన దేశంలో ఉండకుండా, తన ప్రజల మధ్య ఉండకుండా, అడవుల్లో, కొండల్లో, గుహల్లో తిప్పుతున్నాడు. ఆ వ్యక్తి చనిపోతే అంటున్నాడు, ఆహాహా అయ్యో బలాఢ్యులు పడిపోయారు, బలాఢ్యులు కూలిపోయారు, ఇశ్రాయేలుకు భూషణమగు వారు కూలిపోయారు అని అంటున్నాడు. ఎంత హృదయపు లోతుల నుంచి వచ్చిందో చూడండి. దేవుని పిల్లలారా, మీకు తెలిసిన సంగతే, గొల్లియాతుని గురించి అందరూ తెలిసిన సంగతే. ఎప్పుడు సండే స్కూల్ పుట్టిన దగ్గర నుంచి, పిల్లోడు గర్భంలోంచి పుట్టిన దగ్గర నుంచి మైకిల్ శబ్దంలో వందల వేల సార్లు విన్నారు గొల్లియాతు గారి సంగతి. గొల్లియాతు గారిని చంపేటప్పుడు రాజుగారు ఏమేం చేస్తాడని అడిగాడు దావీదు గారు. జనంలోకి మెల్లిమెల్లిగా, పిల్లోడు కదా, తప్పుకునే ఆటకాయతనంగా రాజ్యంలో సగం ఇస్తానన్నాడు, పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు.
పెద్ద కూతురు మోరేబా చాలా అందమైన స్త్రీ, అందగత్తె, చాలా మంచి బిడ్డ, అందగత్తె. పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ తర్వాత రాజ్యం ఇస్తానన్నాడు. దావీదు గారు గొలియాతుని కొట్టేశాడు. మరి మోరేబుని ఇయ్యాలి కదండి. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నీకు ఇవ్వబడే ఒక స్త్రీ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ నీకు కాకుండా వేరే వెళ్ళిపోయింది. నీకు ఎట్లా ఉంటుంది? సౌలు గారు మానసికంగా దావీదు గారి మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. షాక్ ట్రీట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆడబిడ్డని, అందులోనూ అందమైన బిడ్డని, ప్రాణానికి నిలబడి దేవుని యొక్క పక్షంగా నిలబడినందుకు, గొల్యాతును సంహరించినందుకు మోరేబునిస్తానన్న సౌలు రాజు మాట తప్పాడు. మానసికంగా దావీదును కృంగునట్లుగా తనకివ్వాల్సిన దాన్ని వేరొకడికి ఇచ్చాడు. తనకు సొంతం అవ్వాల్సింది కష్టపడి గొల్యాతుని చంపినందుకు రావాల్సిన బహుమతి రాకపోగా మానసిక క్షోభ వచ్చింది. మానసిక క్షోభ మీరు బాగా గుర్తించండి. దేవుని పిల్లలారా, అపవాది మన మీద టార్గెట్ పెడతాడు. మనం ఎట్లా మానసికంగా హింసించబడతామా, ఎట్లా బాధించబడతామా, ఎట్లా అవమానపరచబడతామా, వాడు చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎప్పుడైతే అలాగా కాన్సన్ట్రేట్ చేస్తాడో నీవు దేవుని చేతిలో భూషణ కిరీటంగా అవ్వబోతున్నావు, గుర్తుపెట్టుకో. నీవు దేవుని చేతిలో మహిమగా ఉండబోతున్నావు, గుర్తుపెట్టుకో. నీ మనస్సు మీద బాగా దాడి జరుగుతుంది. అందుట్లో నీకు పెండ్లి కావాల్సిన బిడ్డ నీకు కాకుండా పోతుందంటే అది అందమైన బిడ్డ, అది రాజుగారి కుమార్తె, ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వారు నీ దాకా వచ్చి ఆహారం కలుపుకున్నావు, నోట్లో పెట్టుకోబోతున్నావు, ముద్ద కింద పడిపోయింది. ఎట్లా ఉంటుంది? జీవిత భాగస్వామిగా రావాల్సిన బిడ్డ నీ కళ్ళ ముందే వేరొకరిది అయిపోయింది. ఎలా ఉంటుంది? అలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు సౌలు. అంత మాత్రమే, అప్పటి నుంచి చంపడానికి ఎదుగుతూనే ఉన్నాడు సౌలు. అలాంటి బిడ్డ చనిపోయినప్పుడు అంటున్నాడండి, దావీదు గారి యొక్క ఆత్మీయ స్థితి సామాన్యమైనది కాదు. దావీదు గారి యొక్క ఆత్మీయ స్థితి సామాన్యమైనది కాదండి. మనం లెక్క చేయలేం. చాలా ఆత్మలో దీనుడిగా మారిపోయాడు. అయితేలే అనుకున్నాడు. అతను చచ్చిపోయినప్పుడు ఇశ్రాయేలుకు భూషణ మగవారు చనిపోయారని అంగలారుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. రాజనీతి అండి, దేవుని నీతి. నేను మిమ్మల్ని క్షమించినట్టుగా మీరు కూడా క్షమించండి అని క్రొత్త నిబంధన వాక్యం పాత నిబంధనలను నెరవేర్చిన దైవజనుడు అండి. ఒక మాట చెప్పడం తేలిక కాదండి, నేను నీకు క్షమించలేపో, కానీ లోపల తొలుస్తానే ఉంటుంది. లోతైన మారు మనస్సు కలిగిన వాడు కొన్నిసార్లు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి సౌలు గారు దొరికినా కానీ వస్త్రపు చెంగు కోస్తేనే మనసు బాధపడిందండి, మనస్సాక్షి బాధపడిందండి. అంత ఆత్మాభిషేకంతో ఉన్నాడు. తరమబడుతున్నాడు, చంపబడుతున్నాడు, దిక్కు లేకుండా తిరుగుతున్నాడు, అడవులు కొండలు పట్టు తిరుగుతున్నాడు, విష సర్పాల మధ్య, విష జంతువుల మధ్య, క్రూరమైన జంతువుల మధ్య తిరుగుతున్నాడు. రాజభవనంలో ఉండాల్సిన వాడు తరమబడి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మనసులో ఎంత ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఇన్ని చేసినా కానీ సౌలు గారి గురించి ఒకడు వచ్చాడు, అయ్యా సౌలు చచ్చిపోయాడు, కిరీటం తీసుకొచ్చాను, నీకట్ట తెలుసురా అన్నాడు. అయ్యా ఫిలిస్తీన్లు గాయం చేశారు, చచ్చిపోబోతున్నాడు, సున్నతి లేని వారి చేతిలో నేను చచ్చిపోకూడదు, తన ఆయుధాలు మోసేవాడిని చంపమన్నాడు, అతను చంపలేదు. సౌలే తన కత్తి తీసుకుని తన మీద పడ్డాడు, అయినా ప్రాణం ఉంది, నన్ను చూశాడు, సున్నతి లేని వారు నన్ను చంపకున్నట్లుగా నన్ను చంపమన్నాడు, నేను చంపానయ్యా అన్నాడు. అరే రే 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 యెహోవా అభిషేకం నుండి చేత అభిషేకం నుండి వాడిని చంపడానికి ఎందుకు సాహసించావురా? నీ నోటి మాట చేత నీవే తీర్పు పొందేవు. యెహోవా చేత అభిషేకించిన చంపబోతున్నాడు. ఫిలిస్తీన్లు ఆల్రెడీ చాలా వరకు చంపేశాడు, కొన ప్రాణం ఉంది. ఆ కొన ప్రాణం కూడా సున్నతి లేని వాడి చేతిలో నేను చావకూడదు. అదే మారు మనస్సు యాక్సెప్ట్ చేశాడు. లేకపోతే సౌలు గారికి పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే అంతకుముందే సమూయేలు ప్రత్యక్షమై రేపు నీవు నీ పిల్లలు నాతో కూడా ఉంటారన్నాడు.
సమూయేలు గారు అబ్రహాము రొమ్మనబడే స్థలంలో ఉన్నాడు. పాతాళంలో 2 భాగాలు. ధనవంతుడు రాజు కథలు మీరు చాలాసార్లు విన్నారు. అరే, ఒక భాగం పాతాళం, అక్కడ వేదన, దప్పిక, అంగలార్పు, బాధ, నెమ్మది లేని స్థితి ఉంది. అది నరకం కాదు, పాతాళం. ఆ పాతాళం నుంచి ప్రమోషన్ నరకం. పాతాళం ఇంకొక భాగం ఉంది, దాన్ని అబ్రహాము రమ్మన్నారు. అక్కడ ఆదాం గారు మొదలుకొని ప్రభువునందు విశ్వసించిన వారందరూ అక్కడ ఉన్నారు. అక్కడ సమూయేలు గారు ఉన్నాడు. కావాలని దేవుడు సమూయేలుని పంపించి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ విచారణ చేసినా ఏం దొరకట్లేదయ్యా, ఎవరి దగ్గరికి పోయినా కానీ ఏం దొరకట్లేదయ్యా, అందుకే నిన్ను పిలిచానయ్యా. కొన్ని మనం చేసిన పాపాలను బట్టి, సౌలు గారు నడిచిన తీరును బట్టి ఎక్కడ సమాధానం దొరుకుద్దని దేశం అంతా తిరుగు. ఇప్పుడు ఫోన్ టీవీలో ప్రసంగికులు ఉన్నారుగా, ప్రవచన వారు ఉన్నవారు ఉన్నారుగా, వాళ్ళందరికీ ఫోన్లు చేయి. ఇంకేమైనా ఉంటే ప్రపంచ ఇతర దేశాలలో కూడా ఫోన్లు చేయి. పెద్ద పెద్ద ప్రవక్తలకు ఫోన్లు చేయి. పని జరగదు. నీలో పశ్చాత్తాపం రావాలి. నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం రావాలి. సౌలు తాను నిర్దోషి అయిన దావీదుని వాగ్దానం చేసి కూతురునిస్తానని అతని కళ్ళ ముందే వేరొకరికిచ్చి ఇతని మానసిక సంక్షోభానికి గురి చేసిన, మానసిక తుఫాన్లోకి నెట్టివేసిన సౌలు గారు క్షణక్షణం నానా ఎందుకు ఇది చేస్తామంటే నాతాన్ని బూతులు తిట్టి, బైబిల్లో సౌలే ఒక్కడే బూతులు తిట్టాడు. ఆ బూతులు తిట్టి, రాజ్యం నీకు ఎందుకు ఉంటుందిరా దావీదు బతికుంటే, నా కోసం కాదురా నీ కోసం చంపుతున్నాను. చూసారా, దేవుడు అభిషేకించాడు, ఇతను అభిషేకించాడు, ఇతను తొలగిపోయాడు. దావీదు గారిని అభిషేకించాడు, తెలిసింది. అభిషేకాన్ని గౌరవించి తప్పుకోవాలిగా. అది మారు మనసు. దేవుడు నన్ను వద్దన్నాడు, అయ్యా నన్ను క్షమించి నేను తప్పుకుంటానయ్యా. దావీదు గారిని అభిషేకించావు, నేను దావీదు గారి కింద లోబడి ఉంటానయ్యా. అది మారు మనసు. నువ్వు దైవజనుడివి, నేను దైవజనుడిని, నేను తప్పిపోయా, నా కింద చిన్నవాడిని ఒకళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు అనుకో, కింద కూర్చోవడం మారు మనసు. అది మారు మనసు. నా పని ఇంకోటి దొంగిలించబోతాం, 2 సంవత్సరాలు కష్టపడిందని అనుకుంటే నిత్య రాజ్యం పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే రాజ్యం దావీదు బతుకుంటే రాజ్యం మనకెందుకు ఉంటుందిరా, అందుకే చంపుతానని అన్నాడు. అయితే నాతను దానికి ఒప్పుకోవాలా, దావీదుని తప్పించాడు. రాజ్యం వాగ్దానం వారసత్వం ఉండాలని కాదు, వాగ్దానం పోయింది, వారసత్వం పోయింది, అభిషేకం పోయింది, దురాత్మను నేలుతుందని పశ్చాత్తాపం రాలా. అలాంటి స్థితిలో సమూయేలు ప్రవక్త, అయ్యా ఎంతమంది దగ్గర విచారణ చేసినా దేవుడు మాట్లాడటం లేదయ్యా. ఎందుకు మాట్లాడతాడు? హృదయం నిండా పాపం పెట్టుకుని ఎందుకు మాట్లాడతాడండి? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనం ఎనుకపోవును గాకని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉందే. లేఖనం చెప్పేది సత్యం. ఎట్టుండా పర్వాలేదు దేవుడు దర్శిస్తానని అబద్ధం. నువ్వు ఎట్టుండా పర్వాలేదు నేను ప్రార్థన చేస్తాను నీకు స్వస్థతలు అబద్ధ బోధ. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడు, ఏసాయి గాయాల మీద, ఏసాయి దెబ్బల మీద, ఏసాయి రక్తం మీద ఆధారపడు, సత్యబోధ. ఏ బోధ? తేలికైన బోధలోకి వెళ్తున్నావా? నష్టపోయేది నువ్వే. కళ్ళు మూసిన తర్వాత ప్రభు దగ్గరికి కనపడిపోతే నష్టపోయేది నువ్వే, కష్టాలు పాలయ్యేది నువ్వే, నేను కాదు. నేను మోసబోధ చేస్తే నేను కూడా అక్కడే ఉంటా. సత్యబోధ నీకు చేస్తుంటే నేను అసత్యం నుంచి తప్పించబడతా. అబద్ధికుడు ఉండే స్థలం నేను ఉండను, అబద్ధానికి జనకుడు ఉండే స్థలం నేను ఉండను. అబద్ధ బోధల నుంచి బయటికి రావాలి. సత్యం నమ్ము. సౌలు గుండె నిండా పాపం, ద్వేషం, మోసం, ఎదుటివాడిని హింసించే దుర్మార్గత పెట్టుకుని రాజ్యాన్ని పరిపాలించినవాడు రాజ్యాన్ని వదిలేసి అడవులమ్మటే కొండలమ్మటి తిరుగుతున్నాడు మంచివాడిని చంపటం కోసం. అలాంటి స్థితి పెట్టుకున్న వాడిని ఎట్లా దేవుడు మాట్లాడతాడండి? పశ్చాత్తాపడితే మాట్లాడతాడు. విరిగి నలిగిన హృదయంతో వచ్చేవా, సింహాసనం నుంచి దిగ్గును లేచి పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తాడండి. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ హీస్. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో వెంటనే అన్నీ మర్చిపోతాడు. నువ్వేం పాపాలు చేసావో మర్చిపోతాడు. ఎన్నిసార్లు దుఃఖపెట్టావో మర్చిపోతాడు. ఎన్నిసార్లు తన ఎదురు అసహ్యంగా ప్రవర్తించావో మర్చిపోతాడు. నువ్వు చేసిన గాయాల్ని మర్చిపోతాడు. వెంటనే హత్తుకుంటాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, బికాజ్ హీ ఈజ్ లవ్. ఆయన ప్రేమ అయ్యి ఉన్నాడు గనక దేవుని పిల్లలారా ఆయన నిన్ను హత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. నీ శరీరం బట్టలు ఎట్టుండే చూడడు, నీ తల జిడ్డు కట్టుకుపోయిందని చూడడు.
నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, సౌలుకి ఎవరి దగ్గర నుంచి సమాధానం రావట్లా, మనకు ఎవరి దగ్గర నుంచి సమాధానం రావట్లేదా? ఎంతమంది ప్రార్థన చేసిన స్వస్థత కలగట్లేదా? ఈరోజు ట్రై చేసి చూడు, నీ పాపాన్ని ఒప్పుకొని చూడు, పశ్చాత్తాపడి చూడు, తప్పకుండా స్వస్థత పొందుతావు. యేసయ్య స్వస్థత మనం స్వస్థత పొందాలనే కదండి ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. రక్తమాంసాలు లేని దేవుడు రక్తమాంసాలు ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది? మహిమను విడిచిపెట్టాడు, ఆధిక్యతను విడిచిపెట్టాడు, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు, తనకేమైతే కలిగి ఉందో మొత్తాన్ని విడిచిపెట్టాడు. తనకి ఏదైతే సూట్ కాదో, దేవుని యొక్క నివాసం ఎక్కడైతే ఉండదో, దేవదూతల నివాసం ఎవరి మధ్య అయితే ఉండదో వారి మధ్యకి, వారి కోసం వారి రక్తాన్ని, వారి శరీరాన్ని ధరించుకుని పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా దిగొస్తే, ఎందుకు దిగొచ్చాడు? నన్ను స్వస్థపరచడానికి కాదా? నన్ను బాగు చేయడానికి కాదా? నన్ను దేహాల నుంచి విడిపించడానికి కాదా? నా వ్యాధి నుంచి విడిపించడానికి కాదా? నన్ను పాపను శుద్ధీకరించి తనలాగా మార్చుకోవడానికి కాదా? ఆ సెంట్రల్ ఐడియా మర్చిపోయి ఏదో ఒక మేలు పొందుకుందాం, ఏదో స్వస్థత పొందుకుందాం. యేసయ్య వచ్చిన సెంట్రల్ ఐడియా మర్చిపోబాక. ఆయన మన మధ్య నివసించాను, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించాను. తల్లులారా, తండ్రులారా, బిడ్డలారా, సెంట్రల్ ఐడియా మర్చిపోకండి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? తనను హింసించే మనస్సు కలిగిన వారిని చనిపోయినప్పుడు దావీదు గారు ఇశ్రాయేలుకు భూషణం వారు వారి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. తండ్రి కొడుకులు ఎంత ప్రేమగా ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 23వ వచనంలో సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులు గాను నెనరు గలవారుగాను ఉండిరి. తమ మరణమైందైన వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారి పక్షురాజు కంటే వడిగలవారు, సింహము కంటే బలము గలవారు. చూసారా తండ్రి కుమారుల బంధం? నాతాన్ అంటాడు దావీదుతో, చిన్నదే కానీ పెద్దదే కానీ ఏ పని కూడా నాకు చెప్పకుండా మా నాన్న చేయడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అలాంటి అనుభవం ఉండాలండి తండ్రి కొడుకుల మధ్య అలాంటి అనుభవం ఉండాలి. ప్రభువారు అన్నారు, నా తండ్రి ఏమి చేయుట చూచునో అదే కానీ కుమారుడు తనంతట తను ఏమీ చేయడు. యోహాను సువార్తలో తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడో భూలోకములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు చూసి కింద అలాగే చేస్తున్నాడు. తుఫాను వస్తుంది, పై వంక చూసాడు. తండ్రి అక్కడ ఏం చేస్తున్నాడో ఇక్కడ చేసాడు. లాజరు చనిపోయాడు, పై వంక చూశాడు. చనిపోకముందే జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. మరియా, మార్తా, లాజరు మొగదిక్కు. ఏదైనా కావాలన్నా తేవాలన్నా ఇంట్లో పని జరగాలన్నా మగోడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. యేసు ప్రభువారి గురించి ఏమి రాయబడి ఉంది? యేసు ప్రేమించే కుటుంబము అని రాయబడి ఉంది యోహాను సువార్తలో. యేసు ప్రేమించే కుటుంబం దగ్గరలో ఒకడు రోగి అయి ఉన్నాడు. ఆ వార్త యేసు ప్రభువారు జరిగింది. ఎల్లలా చాలా జాగ్రత్తగానండి. ఇంటికి ఆధారం అతనే, ఇంటికి పోషణ అతనే, ఇంటికి మొగదిక్కు అతనే. జాగ్రత్త వినండి. అతనికి బాగాల పాస్టర్ గారు కబురు చేశారు. పాస్టర్ గారు వెంటనే వచ్చాడే బతికిపోతాడు. పాస్టర్ గారు కానీ రాలేదా ఇక ఉందే భజన. మాకెవరున్నారు? ఉండవు అక్కడ మంచాన పడితే మీ మందిరానికి వస్తున్నాంగా, మీరు చెప్పినట్టు వింటున్నాంగా. ఆడవాళ్ళు మా వల్ల ఏమవుద్ది? మా తమ్ముడికి బాగాలేదు, మా అన్నయ్యకి బాగాలేదని చెప్తే రాకుండా ఎక్కడెక్కడో తిరిగి చచ్చిపోయిన తర్వాత వస్తావా? బాండ్లీలు ఏపినట్టు ఏపి పారేస్తాం. దేవుని పిల్లలారా, ఆ సిచ్యువేషన్ చూడండి. రోగి అయి ఉన్నాడని తెలిసి కూడా ప్రభు వెళ్ళలేదు. మగదిక్కు అతనే. మనకు ఆధారమైన వారు ఎవరైనా మన ఇంట్లో పడిపోతే, సంపాదకులు ఎవరైనా పడిపోతే, ఆయువు పొట్టు లాంటి వారు పడిపోతే, సేవకులు నిర్లక్ష్యం చేస్తే, సేవకులు అశ్రద్ధ చేస్తే, దేవుడే ప్రార్థన చేసి వినకపోతే ఏమంటాం? మనసులో ఎన్ని బూతులు తిట్టుకుంటామో. ఏమి దేవుడు, మా సంగతి అంతా తెలుసు, అన్నీ తెలిసినోడు అంటారు. అన్నీ తెలిసినోడు దేవుడైతే చూస్తా కూడా ఎట్టెందుకు తగలబడింది
అబ్బా ఇక మన భాష పంచాంగం సంస్కృతంలో పిహెచ్డి, తెలుగులో పిహెచ్డి అని వచ్చేస్తాయి. ఏమండి? అదే వెంటనే యేసు ప్రభు వారి లాజరు పడి ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి గబగబ లేపేసేస్తే సంతోషమా? వినండి జాగ్రత్తగా. మన విశ్వాస యాత్ర ఎలాగా బలపరచబడతా ఉంది? అడిగిన వెంటనే ప్రార్థన చేస్తేనేమన్నా నాకు ఫోన్ చేసేవారు అందరికీ ఈ క్లాస్ ఉంటుంది. మీ ఇంతకుముందు ఎపిసోడ్లు విన్న వాళ్ళది ఎవరైనా ఫోన్ చేశారనుకో, మీ మందిరానికి వెళ్తారా? వెళ్తాం. మీ పాస్టర్ గారు చెప్పావా బాగలేదని అడుగుతా. మరి బాగానప్పుడు పాస్టర్ గారితో చెప్పి ఉపవాసం ఉండి అయ్యగారిని కూడా ప్రార్థన చేయమని కోరుకున్నావా? మారు మనసు పొందేవా? బాప్తిసం పొందేవా? ఇవన్నీ అడుగుతా. వాళ్ళకి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పిస్తా. మందిరానికి వెళ్ళమని చెప్తా. నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఉపవాసం మందిరానికి వెళ్ళి ఆసుపత్రికి వెళ్తావు, తగ్గిందాక ఆసుపత్రిలో ఉంటావుగా, అలాగే మందిరంలోకి వెళ్ళి తగ్గిందాక మందిరంలో ఉండని చెప్తా. ఇంక నాకెందుకు ఫోన్ చేస్తారు? నాకెందుకు చేస్తారండి? ఫోన్ చేయగానే ప్రభువా ఈ నీ దీనదాసురాలిని కరుణించయ్యా, కటాక్షించయ్యా, తగ్గంగానే 10,000 పంపించేటట్టు చెయ్యి నాయనా. అబద్ధ బోధ, మోసపు బోధ, మోసపు ప్రార్థన. నీవు ఆత్మలో కట్టబడాలి. నీకు యేసయ్యకి సత్సంబంధం ఉండాలి. లింక్ తెగిపోకూడదు. ఎక్కడ లింకులు తెగిపోయినాయో ఆ లింకులు సరి చేసుకోబడాలి. అలాంటి బోధ విను. అలాగా ట్రై చేయి. యేసు ప్రభు ఆగాడు, వెళ్ళా, చచ్చిపోయాడు. 4 రోజులు అయింది. తిరిగి వెళ్ళాడు. అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు తిరిగి వెళ్ళాడు అనుకోండి, ఈ ఏడుపులు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తే ఇక పాస్టర్ గారికి వాయింపు ఉంటుంది, మామూలుగా ఉండదు. మార్త మరియ కాస్త అలిగింది, కానీ మార్త పరిగెత్తుకుంటూ ఎదురొచ్చింది. అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు బాగుపడేవాడంటే, మార్త నువ్వు నమ్మినేళ్ళ దేవుని మహిమ చూస్తావని చెప్పే కదా, పునరుద్ధానం ముందు లెగుస్తాడయ్యా, పిచ్చిమోహన్ దాన్ని ఇప్పుడే లెగుతాడన్నాడు ప్రభువారు. పునరుద్ధానంలో లెగుస్తాడయ్యా. అవునా? ఎక్కడ పెట్టారు? పదండి. ప్రభువారు ఆడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్త ఈ మాట వినండి. రాయి దొర్లించమన్నాడు. మనం రాయి దొర్లించగలం, కానీ లాజర్ లేపలేం. మనం చేయాల్సిన పని మనం చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ప్రభువారు రాయి దొర్లించమన్నాడు. అక్కడున్న శాస్త్రుల పరిచయాలు ఏమంటారు? లాజరు బయటికి రమ్మని వచ్చాడుగా, అదేదో రాయి కూడా బొమ్మంటే పోయేది కదా. నీ తెలివి తగలబడిపోను. దేవునికి లోబడే మనసు తెచ్చుకో, దేవుని గౌరవించే మనసు తెచ్చుకో, దేవుని లెక్కేసే మనసు తెచ్చుకోబాక, సేవకులు లెక్కేసే మనసు తెచ్చుకోబాక, ఇతరులను లెక్కేసే మనసు తెచ్చుకోబాక. ఇతరుల్లో ఉన్న మంచిని స్వీకరించు, తెలియకపోతే మంచి వాళ్ళకి నేర్పించు. మనం చేయాల్సింది ప్రభువారు రాయి తొలగించమన్నాడు, తొలగించడం అంతే. అయ్యా చచ్చిపోయి 4 రోజులు అవుతుంది అయ్యా, వాసన కొడతా, ఎన్నొద్దు, తొలగించమన్నాడు, తొలగించి అంతే. అబ్రహాం గారికి మనకు అదే తేడా. అదే అబ్రహాం గారు అక్కడ ఉంటే రాయి తీయమంటే తీసేసేవాడు అంతే. ఏం నోరు మాట్లాడు, చచ్చిపోయాడు 4 రోజులు అవుతున్నాయో, కంపు కొడతాడో ఏం చెప్పడం. మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం క్రియలు చేస్తారు. అప్పుడు ప్రభు లాజరు బయటికి రా అన్నాడు. ఏమండి కాళ్ళు చేతులు కట్టేసిన ఎట్టొస్తాడండి? మాకు మాత్రం ఏం తెలుసా, మేము చూసావా? నేను చూడలేదుగా. బంధించబడిన వారిని విడిపించగల వాక్కు దేవుని వాక్కు. స్తోత్రం చెప్తారా? నీ కట్టుల్లోంచి నిన్ను కట్టులు పరిన బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత కట్టులు కూడా తీయమంటాడు. అది అభిషేకం. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో అది అభిషేకం. బంధించబడిన వారు విడిపించే అభిషేకం సేవకులది. ఆ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు అంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను మీకు. అది యేసుక్రీస్తు ప్రభు అని ప్రవచనం, కానీ ఇప్పుడు సేవకులది. అది సేవకులు చేయాల్సిన పరిచర్య, అది ఆత్మాభిషేకంతో నిన్న పరిచర్య. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడిన ఆ పరిచర్య. దీనిలో సువార్త ప్రకటించాలి, అందుకు అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని బలపరచాలి, చెరలో ఉన్న వారిని విడిపించాలి, బంధించబడిన వారిని విడిపించాలి, విముక్తి ప్రకటించాలి. జాగ్రత్తగానండి. యేసు ప్రభువారు ఎవరైనా బాగపోతే స్వస్థపరచయ్యా, నీ దండం పెడతానయ్యా, స్వస్థపరచయ్యా, నీ బతిలాడుకుని నీ పాదాలు పట్టుకుంటాను నాయన నీవు జాలిపడయ్యా, దయ చూపించయ్యా అని అన్నాడా? జ్వరమును గద్దించగా నీ విశ్వాసం ప్రకారం నీకు జరుగునుగాక, వ్యాధి వెళ్ళిపోవునుగాక, చీకట్లు వెళ్ళిపోవునుగాక గద్దించి అన్నీ ప్రకటించాడండి. మనమేం చేస్తాం? అదే మన పరిచర్యకి బాగా సహాయం చేసేవాళ్ళు అనుకోండి, 10,000, 20,000, 1,00,000 రూపాయలు,
అయ్యా నీ బిడ్డ యొక్క దాతృత్వం నీకు తెలుసు నాయనా, అయ్యో తెలుసయ్యా, జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ దొంగ వాదన చల్లకుండా జబ్బుకి విడుదల ప్రకటన చేయాలి. స్వస్థత కలుగును గాక, యేసయ్య పొందిన దెబ్బలో స్వస్థత కలుగును గాక. నా చేయి బాగలేదనుకో, యేసయ్య పొందిన దెబ్బలో నా చేతికి స్వస్థత కలుగును గాక, నా కాళ్ళకు స్వస్థత కలుగును గాక, నా గుండెకు స్వస్థత కలుగును గాక, యేసయ్య పొందిన గాయంలో నా గుండె చక్కగా పనిచేయను గాక. మనం మాట్లాడాలండి. సాతాను యొక్క దాడి చిత్రంగా ఉంటుంది. దావీదు గారు అంత స్థితిలో ఉండి కూడా తన వారిని పొగుడుతున్నాడు. తల్లిదండ్రుల మధ్య కుమారుల మధ్య బంధం చెప్తున్నాడు. మంచి బంధం, రిలేషన్షిప్. యేసు ప్రభు వారి మీద తండ్రికి ఎలాంటి బంధం ఉందో సౌలుకి కుమారులకు అలాంటి బంధం ఉంది. పిల్లలతో మాట్లాడే అనుభవం ఉందండి. పిల్లోడు ఒక పోను, తల్లి ఒక పోను, తండ్రి ఒక పోను, ఎవరు గదుల్లో వాళ్ళు. దెయ్యాల పట్టుకు ఏముంది అండి? ఫెలోషిప్ ఉండాలండి, దేవునితో సహవాసం చేయటం ఉండాలండి. అప్పుడు దేవునాత్మ మనలోకి వచ్చి అరికాల నుంచి అన్నిటి వరకు సంపూర్ణంగా స్వస్థపరుస్తారు. దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. సాతాను దావీదు గారిని శోధించినట్టుగా ఎలా శోధించినా, హింసించినా, మనకు కావాల్సిన వారిని మన సొత్తుని ఎత్తుకుపోయినా, దొంగిలించినా తిరిగి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగం మనకు తోడుగా ఉంది. ఇది అర్థమైనట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, ఆత్మలో బలపరచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారో నిండారుగా ఆత్మాభిషేకంతో దేవుడు వారిని ఆశీర్వదించి నింపునుగాక. ఆమేన్. నీవు లేని జీవితమంతా వ్యర్థంగా